ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఎలక్షన్ వస్తుంది, ఎట్లా ఈసారి పోటీ ఎవరెవరికి? పోటీ అంటే ఏమున్నది, ఆయన కొన్ని రోజులు మంచి పని చేసినాడు, అది కావాల్సింది. దీంట్లో ఉండాలి అన్ని అవకాశాలు ఆయనతోటే ఉండే. ఆయన పోయిన తర్వాత వాళ్ళ భార్య ఉంది కదా, ఓటేసి ఆమెకు ఒక లెక్క ప్రకారంగా గెలిపించాలని మా యొక్క ఉద్దేశం ఉన్నది. రేవంత్ రెడ్డి అంటే నిన్న మన వచ్చినోడు వాడు వస్తుంది. ఘనుడు అంటే ఏమున్నది, కేసీఆరే ఘనుడు. ఎందుకు? భద్రాచలం ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఎక్కడ ఉన్నది? నీళ్ళు తాగానికి ఎవరు తెచ్చిండు? ఏ ప్రభుత్వం తెచ్చిండు? ఎన్టీ రామారావు తెచ్చిండా చెప్పు? ఏ చంద్రబాబు నాయుడు తెచ్చినాడా? చిన్నోడు ఇస్తాడా నీళ్ళు? అక్కడ నుండి తుంగభద్రకి వెళ్ళి బట్టి ఇక్కడ వరకు నీళ్ళు తెచ్చిండు కాదా? మళ్ళా తాగని నీళ్ళు ఎవరు తెచ్చిండ్రు చెప్పు? అంటారు, నీమంటారు, వాళ్ళు అంటారు, అందరూ అంటారు. చేసే పని ఒకటే, మంచిగా ఎవరైతే నీళ్ళు తెచ్చినాడు, చచ్చినా కానీ నీళ్ళే, పుట్టినా కానీ నీళ్ళే, కావాలన్నా లేదా? 500 కిలోమీటర్ల నుండి నీళ్ళు తెచ్చినోడు కేసీఆర్. నీళ్ళు తాగ, అన్నం లేకున్నా పర్వాలే, నీళ్ళైతే కావాలి కదా. మరి ఆ జ్ఞాపకం మర్చిపోతారా? తాగని నీళ్ళు లేకపోతే సచ్చినాడు ఏం గడుగుతావు? తెలంగాణ కేసీఆర్ వల్ల కదా, అందరి వల్ల వచ్చింది అంటున్నారు. అన్నీ అందరు చెప్తారు, చెప్పేదానికి చేసేదానికి ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు బస్తీలో ఎవడో చేసింది, ఎవరు చేసిండు? ఆయనే చేసినాడు. కేసీఆర్ పార్టీ ఎంతవరకు ఉన్నదో అంతవరకు బంజారాలు ఎమ్మెల్యే అవుతున్నాడో, కమ్యూనిటీ హాల్ కట్టించినాడు, రోడ్లు వేయించినాడు, అన్ని సౌకర్యం చేసిండు. ఇప్పుడు నీవే కొడతావు, నేనే కొడతావు, అన్నీ అబద్ధం మాటలు మాట్లాడుకుంటా. నీవు ఇట్లా అంటావు, నేను ఇట్లా అంటావు, అంతే కదా. అది ఎన్నటికీ పనికి రాదు. అదే మంచిది. పూసుకొని మూరాలు బుక్కినట్టు అంతే. అంటే ఇప్పుడు అంత అయిపోయినాక 10 మంది ఏమన్నా మాట్లాడనికుంటుంది. ఇప్పుడు ఈడ గుంత ఉన్నది, గుంత నీట్గా అయిన తర్వాత నేనే పెద్ద మంచిని అంటా, నేనే కొద్దిగా సేపటికి ఇది మూరాలు బుక్కి నోట్లకి తీసి మీసాల మీద చేసుకునేది ఏ ఇష్టం. ఇది ఎంతైనా కానీ కేసీఆర్ మాట రానే రాదు. నీవు తలకాయ నేలకు పెట్టి కాళ్ళు మీద చేసినా కానీ ఆయన మాట రాదు. ఎవరు కూడా ఉండని, ఎవరు లేరు. బంజారాల నుండి ఎవరైతే ఉన్నారు కదా, ఆయన చచ్చిపోయిండు పాపం. ఆయన భార్యకు టికెట్ ఇచ్చినారు, భగవంతుడు ఆయనకు మంచిగా చేసి ఆయన గెలిపించింది. అదే గొప్పతనం, మంచిది. నేనేమన్నా ఇప్పుడు అంతా నీట్గా అయినాక మీసాలు దొరికేటోళ్ళు 10 మంది వస్తారని నేను చెప్పిన. ఆయన పరిపాలన లెక్క ప్రకారం ఉన్నది. మంచిగా ప్రజలు ఇంతవరకు మంచిగా నీళ్లు తాగుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. ఆయన తెచ్చిన నీళ్ళే కదా. ఎప్పుడే కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మాటలు ఏడ్చిపెట్టి ఆ గాలికి మంగళం పెంట తోవే కొద్దిగా తుప్పెళ్తూనే ఉంటుంది. మంగళం పెంట అది. రేవంత్ రెడ్డి మాటలే ఏంది మంగళం పెంట. ఇప్పుడు కమిటీ అది ఎవడు కట్టించిండు? రేవంత్ రెడ్డి కట్టించిండా? రోడ్లు వేయించిండా? అన్నిటికి నీటికి చేయించిండా? రేవంత్ రెడ్డి ఏం చేసిండని, ఈ పని చేసినాడని నాకు చెప్పి చూద్దాం. ఈ బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమందిని నేను చెప్తా. ఈ రోడ్లు ఎప్పుడు వేయించారు? కేసీఆర్ ప్రభుత్వంలోనే వేపిస్తే ఇక్కడ కూర్చున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక గుంత కూడా కొడవలేదు.